ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నకిలీ మద్యం కలకలం. నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్టు షాపులకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు. వేగవరానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గత కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు వెల్లడించిన అధికారులు 99 బ్రాండ్ మద్యం బాటిళ్లను షాపులో కొనుగోలు చేసి దానిలో 30 ml లిక్కర్ను బయట తీసి కొనుగోలు చేసి క్యాంపులతో సీల్. తయారీదారుల వద్ద నుండి 20,000 మద్యం బాటిళ్లు, క్యాపులు, సుమారు 600కు పైగా ఖాళీ మద్యం ఓఏబీ బాటిళ్లు స్వాధీనం. అలాగే 96 నకిలీ మద్యం బాటిళ్లు తయారీదారుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న అధికారులు. పబ్లిక్ ని చీట్ చేస్తున్నారు కాబట్టి అందులో దీంట్లో ఎలర్ట్గా ఉండాలి. పబ్లిక్ తాగేటప్పుడు మధ్య మనం కరెక్టా కాదా అని కూడా వెరిఫై చేసుకోవాలి. ఇటువంటి అనుమానం వచ్చినా ఎక్సైజ్ అధికారులు దగ్గర ఉన్న స్టేషన్లో కానీ జిల్లాధికారులు కానీ ఇమీడియట్గా పత్రికా ముఖంగా కానీ ఎలాగైనా సరే ఏదో ఒక మార్గం ద్వారా మాకు తెలియపరిస్తే ఇలాంటివన్నీ అరికడటానికి మాకు అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క విన్నపాన్ని అందరూ పబ్లిక్కి ఈ మెసేజ్ వెళ్ళాలని మా ఉద్దేశం.